పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇవాళ నేను చాలా ముఖ్యమైన విషయం, తెలంగాణ సమాజం, హిందూ సమాజం జాగృతం కావాల్సిన విషయం, జాగ్రత్తగా ఉండాల్సిన విషయం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత హిందూ సమాజం. ఎందుకు చెప్తున్నా అంటే, చాలా సంవత్సరాలుగా నేను పాత బస్తీ ఏరియాలో తిరగడం, ఆ చార్మినార్ ప్రాంతంలో తిరగడం, వినాయక నవరాత్రి వచ్చినా కూడా, బోనాల పండుగ వచ్చినా కూడా, దేవి నవరాత్రి ఉత్సవాలు వచ్చినా కూడా ఆ ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో నేను ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. దీని ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయడం, హిందూ సమాజానికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడం, హిందూ సమాజంలో ఒక విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం చేయడానికే ఈ పర్యటన చేస్తున్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర మీటింగ్ పెట్టడము, ఈ పర్యటించడం అంతా కూడా రాజకీయ దృక్పథంతో, రాజకీయ ఆలోచనతో కాదు. అట్లా చేయాలనుకుంటే కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే చేస్తూ ఉంటాం. మేము ఎన్నికలు ఉన్నా ఎన్నికలు లేకున్నా కూడా ఈ పాత బస్తీలో ఉన్నటువంటి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా అక్కడ పర్యటిస్తున్నాం. కార్యకర్తల యొక్క ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా, ఏమైనా కూడా అక్కడ కార్యకర్తల దగ్గర ఇంట్లో పోయి కలిసి ప్రయత్నం చేయడం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ సమాజాన్ని పిలిచి మాట్లాడే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తున్నాం. కానీ అనుకున్నాం మేము వీళ్ళ భరోసా వస్తుంది, వీళ్ళు చాలా క్షేమంగా ఉంటున్నారని చెప్పి నమ్మకం ఉండే మాకు. కానీ ఈరోజు నేను చెప్తున్నటువంటి విషయాన్ని చూస్తే నిజంగా సభ్య సమాజం ఇవాళ తలదించుకోవాల్సిన పరిస్థితి, ఆలోచించాల్సిన పరిస్థితి. ఏ ప్రభుత్వానికైనా కూడా ప్రజల యొక్క సంక్షేమం ఎంత ముఖ్యమో భద్రత అంత ముఖ్యం. ఈ ప్రభుత్వాలు ప్రజలను రక్షించడానికి ఎంత తీవ్రమైన చర్యలు తీసుకుంటే ప్రజలు అంత సంతోషంగా ఉంటారు, అంత క్షేమంగా ఉంటారు. మన ఇంట్లో కానీ బయట ఎక్కడ కానీ చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తగిలితే మన మనసు ఎంత చివుకుమంటుందో మనకు తెలుసు, ఎంత బాధ అనిపిస్తుందో మనకు తెలుసు. అరే చిన్నపిల్లలు బాధపడుతున్నారు, ఇది జరిగింది అది జరిగిందని చెప్పి బాధపడుతూ ఉంటాం మనం. ఎక్కడ చిన్నపిల్లలు జరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి, బాధపడే పరిస్థితి, తట్టుకోలేని పరిస్థితి. అటువంటి ఒక దారుణమైన సంఘటన వల్ల పాత బస్తీలో జరుగుతున్నాయి. ఓల్డ్ సిటీలో చార్మినార్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరుగుతున్నటువంటి అరాచకాలకు సంబంధించి ఒక విషయాన్ని ఇవాళ మీ ముందు చూస్తున్నా. నేను పాత బస్తీలో కొన్ని స్కూల్స్ను, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్, కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట, ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట అక్కడ మైనర్ అమ్మాయిలను 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. నేను చెప్పేది క్రైమ్ సినిమాలాగా అనిపిస్తుంది, కానీ పచ్చి నిజం. కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. దీనికి అండాదండ ఎంఐఎం పార్టీ స్థానిక డివిజన్ నాయకుల నుంచి ఎంపీల వరకు, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ, వాళ్ళ శాసనసభ్యులు కానీ, వాళ్ళ నాయకుల యొక్క కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది. వాళ్ళ నాయకత్వంలో జరుగుతుంది, వాళ్ళ స్వీయ రక్షణలో ఇవంతా జరుగుతూ ఉన్నది.
వాళ్ళు అక్కడ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. హిందూ అమ్మాయిలు ఎక్కువ చదివే స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి ఆ ప్రాంతాల్లో. వేరే స్కూల్స్ టార్గెట్ కాదు, ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు. వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది అవుతుంది అలా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. టార్గెట్ చేసి వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి ఆ అమ్మాయికి చాక్లెట్ ఇచ్చారు. తక్కువ డోస్తో డ్రగ్స్తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు అమ్మాయిని. 6 డేస్ ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి ఇంకా తెలిసి ఏం చేస్తారో తెలుసు. 6 డేస్ తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. ఎట్లా వదిలిపెట్టారంటే, వాళ్ళ పేరెంట్స్ పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోలే, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేశాక 4 డేస్ తర్వాత తింపి లాస్ట్కి 4 డేస్ తర్వాత వాడంతా వాడుకొని వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టి పోతాడు. వదిలిపెట్టినాక ఏమవుతుంది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, చేస్తే ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు, దాని డ్రగ్స్ కేసు పెడతారు, ఫోక్సో కేసు పెడతారు, అన్ని పెడతారు దానిలో. కానీ వ్యక్తిని అరెస్ట్ చేయరు. మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, అమ్మాయిని ఏం చేయలేదు కదా, మీరు ఏం మాట్లాడకండి. మీరేమన్నా మాట్లాడితే వాళ్ళు వచ్చి మళ్ళీ ఆయన అమ్మాయిని చంపుతారు. ఇది ఎవరు చెప్తారు? ఇది పోలీసు వాళ్ళు చెప్తారు. ఇది స్థానిక కూడా కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు. ఆ అమ్మాయి పేరెంట్స్ ఏమనుకుంటారు, నిజంగా ఇది వాస్తవం అవ్వచ్చు, మా అమ్మాయి అయితే మాకు దక్కింది, ప్రాణాలతో దక్కిందని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో వెళ్ళిపోతుంది. ఇది మొదటి సంఘటన జరిగింది. దీని తర్వాత అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, వాళ్ళని అన్ని రకాలుగా శారీరక దోపిడీ చేయడము, మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ కాలనీ ఏరియాలో పోస్ట్ చేస్తాం, మీ స్కూల్ గ్రూప్లలో దీన్ని సర్క్యులేట్ చేస్తాం, మీ అమ్మానాలను చంపేస్తాం. నీకు మళ్ళా డ్రగ్స్ కావాలంటే ఎప్పుడైనా మా దగ్గరికి రావచ్చు, మేము డ్రగ్స్ ఎప్పుడైనా ఇస్తాం. ఒక్కసారి 2 సార్లు డ్రగ్స్ అలవాటు అయిన తర్వాత ఆ అమ్మాయిలకు ఎట్లుంటుందంటే ఆ డ్రగ్స్ తీసుకోవాలని చెప్పి ఆలోచన ఉంటుంది. ఇవాళ ఇదే పరిస్థితి ఆడ స్టార్ట్ అయింది. ఆ ఒక్క అమ్మాయిని ట్రాప్ చేసి నెక్స్ట్ ఏం చేసిండ్రు, ఇది చార్మినార్లో. ఇక్కడ జరిగేది ఎవరి మీద అంటే, ఒక 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి పుట్టకూటి కోసం, ఉపాధి కోసం ఇవాళ బెంగాల్ నుంచి చాలా మంది బెంగాల్ వాసులు, బెంగాలీ హిందువులు అందరూ కూడా ఒక ప్రాంతంలో, ఆ పాత బస్తీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. 20 సంవత్సరాలు కూలీనాలు చేసుకుంటారు, వాళ్ళ సొంత కులవృత్తులు చేసుకుంటారు, కుటుంబ పోషణ కోసం వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఆ బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో నేను మీ అందరికీ చెప్తున్నాను. బెంగాల్కి సంబంధించిన హిందూ అమ్మాయిల విషయంలో ఈ దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదిల్ అలియాస్ అజీజ్ వీడు ఈ ఫాల్తియాడు ఒక్క కేసు కాదు, వీడు గ్యాంగ్ లీడర్. వీటితో పాటు పెద్ద డ్రగ్స్ గ్యాంగ్, ఇది పెద్ద రాకెట్. ఇది డ్రగ్స్ గ్యాంగు, ఇది పెద్ద రాకెట్. ఇది వీని గ్యాంగ్లా దాదాపు 30-40 మంది కంటే ఎక్కువ మంది వీని గ్యాంగులో ఉంటారు. వీళ్ళంతా కూడా ముస్లిం యువకులు. వీళ్ళందరూ కూడా మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకటి 26th రోజు 26/10 వెస్ట్ బెంగాల్ సంబంధించి అమ్మాయిలు
26/10/2025 రోజున రాత్రి పేరెంట్స్ పడుకున్నారు. వీళ్ళ పేరెంట్సే, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, వీళ్ళు ఇద్దరు కూడా. వీళ్ళ అమ్మాయి వీళ్ళందరూ పడుకున్నారు. తెల్లారి లేసరికి వీళ్ళ అమ్మాయి లేదు, మైనర్ అమ్మాయి. వెంటనే పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. 2 days తర్వాత అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిన తర్వాత పోలీసులు చెప్పారు, ఎఫ్ఐఆర్ చేశారు, కానీ మళ్ళీ పట్టించుకోలేదు పోలీసులు. క్లోజ్ చేస్తారా, ఏం చేస్తారా, పెండింగ్ పెడతారు. మీ అమ్మాయి వచ్చింది కదా, తీసుకుపోని అంటారు. దీని తర్వాత మళ్ళీ ఏమైంది, పోయి సార్ మా అమ్మాయిని పట్టుకపోయింది ఎవరు అని వీళ్ళు అడిగితే 30th రోజు ఆ అమ్మాయిని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత సెకండ్ టైం మళ్ళా ఈ అమ్మాయి మళ్ళా పోయింది. డ్రగ్స్కి అలవాటు అయిపోయింది. ఇక ఈ అమ్మాయి మళ్ళా అమ్మాయిని తీసుకుపోయారు వాళ్ళు. తీసుకుపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే పట్టించుకోలేదు పోలీసు వాళ్ళు. మళ్ళీ అమ్మాయి వస్తుంది కదా, వచ్చినప్పుడు తీసుకుపోండి. ఇది పోలీసు వాళ్ళ సమాధానం, అక్కడ కొంతమంది అధికారుల సమాధానం. మొన్న పోయింది కదా, వచ్చింది, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ వస్తుంది. ఎవరు చంపరు, ప్రాణాల్సి వస్తే సరిపోతుంది కదా మీకు. ఇది లోకల్ కానిస్టేబుల్తో పాటు పోలీసు వాళ్ళు ఇచ్చే సమాధానం. అక్కడ అమ్మాయి రాలే. లాస్ట్కు చూసిన తర్వాత మా అక్కడ గోషామహల్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేందర్ గారి దగ్గరికి వాళ్ళు పేరెంట్స్ పోయిన తర్వాత పోలీస్ స్టేషన్ మీద ఉమామహేందర్ గారు పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేడు. లాస్ట్కు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయరా అని ప్రశ్నించాక ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత పట్టుకొస్తలేరు. నాకు ఫోన్ చేసిన తర్వాత నేను మా లీగల్ సెల్ ఆంతోన్ రెడ్డి గారికి ఫోన్ చేసి దీని మీద నేను ఢిల్లీలో ఉన్నా, మణిపూర్లో ఉన్నా, దీని మీద ఒక సీరియస్గా మీరు చూడండి అని చెప్పిన తర్వాత ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేస్తామని మా అడ్వకేట్స్ చెప్పిన తర్వాత అప్పుడు ఎంత ఘోరమైన విషయం అంటే లోకల్ ఉన్న ఆ ఎస్ఐ ఏం చేసింది తెలుసా, ఎవరు పట్టుకపోయినారు అంటే సార్ మళ్ళా వాడే ఆదిల్ సార్. అని చెప్పిన వెంటనే 10 నిమిషాలలో తీసుకొచ్చి దింపేసిపోయినాడు. 10 గంట లోపల తీసుకొచ్చి పోలీస్ స్టేషన్గా దింపేసి వెళ్ళిపోయాడు. వారికి ఎట్లా తెలుసు, ఆదిలంటోనికి ఎట్లా తెలుసు. సెకండ్ టైము ఎట్లా తీసుకుపోయినంటే అమ్మాయికి బాగా డ్రెస్ ఇచ్చారు. అమ్మాయి సైకో అయిపోయింది. అమ్మాయి విలవిల కొట్టుకుంటుంది, చేతులు కాళ్ళు వంకర పోతున్నాయి. అమ్మాయి మాట వస్తలేదు, తల కొట్టుకుంటున్నది, పేరెంట్స్ని కొడుతున్నది, మొబైల్ కిందెత్తేస్తున్నది, కొరుకుతున్నది వాళ్ళను. అరే ఇంత దారుణమైన పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ కోసము ఆయనే, వాళ్ళ భార్య, ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పట్టుకొని పోతున్నారు. సెకండ్ టైం పట్టుకొని పోతుంటే ఆ ఆదిలంటాడు దూరం నిల్చొని అమ్మాయికి సైగ చేసిండు బైక్ మీద. ఈ అమ్మాయి చెప్పులు తీసుకుంటా అని చెప్పి కిందికి వంగి పేరెంట్స్ నూకేసి కథం పోయి బైక్ ఎక్కి బైక్ మీద ఎత్తుకపోతుంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నయ్య ఇలా కొడుకు వాడిని పట్టుకోవడం పోతే వాడిని ఆ అబ్బాయి తన్ని బైక్ మీద కింద పడేసి ఎత్తుకొని వెంట సీసీ ఫుటేజ్లో మొత్తం రికార్డ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఎత్తుకపోయారు, పోలీసులు పట్టించుకోలే, తీసుకొచ్చి దించిండు. ఎఫ్ఐఆర్ మాత్రం చేసారు. అన్ని డ్రగ్స్ కేసు, ఇది భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 137(2) అని ఎఫ్ఐఆర్ నెంబర్ 189/2025 ఒకటి. దాని తర్వాత మళ్ళీ కూడా ఎఫ్ఐఆర్ 2 ఎఫ్ఐఆర్ చేశారు. అంతకుముందు మస్తు ఎఫ్ఐఆర్ చేశారు. ఫస్ట్ ఎత్తుకపోయాడు, పోలీసులు పట్టించుకోలే, కాంప్రమైజ్ వెంటనే దించిపోయాడు.
మళ్ళీ సెకండ్ టైం ఏం చేసిండు, మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతానికి వచ్చేసరికి మళ్ళా ఎత్తుకొని పోయిండు వాడు. అంటే డ్రగ్స్, అంటే ఆమె అమ్మాయికి ఏం కావాలి, డ్రగ్స్ కావాలి. ఆదిలు అంటారు దూరంకి వెళ్ళి చూస్తే ఏమవుతుంది, వాళ్ళు చూడనే డ్రగ్స్ ఇస్తారు కావచ్చు అని చెప్పి వీళ్ళని నూకేసి బండి మీద ఎక్కి మళ్ళీ వాంతో పోయింది. మళ్ళీ వదిలిపెట్ల వాడు. వీళ్ళు నెక్స్ట్ డే పోయిన తర్వాత మీరు కేసు బుక్ చేస్తారా, బుక్ చేయాలని చెప్పి మేము హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాము అంటే అప్పుడు స్థానిక ఎస్ఐ వానికి ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చి బాజాప్తా పోలీస్ స్టేషన్ ముందు దించిపోయాడు. ఇప్పుడు అమ్మాయి జూనియర్ హౌస్లో ఉంది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి అంటే మొత్తం సైకో అయిపోయింది, డ్రగ్స్కు అడిక్ట్ అయ్యి మొత్తం సైకో అయిపోయింది. ఇక మొదటిసారి పోయిన అమ్మాయిని తీసుకొచ్చి కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఫస్ట్ నన్ను ఒక ముస్లిం అమ్మాయి వచ్చి నన్ను ఫలానా వ్యక్తుల దగ్గర తీసుకుపోయినాక నాకు ఒక చాక్లెట్ ఇచ్చిండ్రు. ఆ చాక్లెట్ తిన్న తర్వాత నేను మత్తులోకి పోయినా. నెక్స్ట్ డే మళ్ళీ చాక్లెట్ ఇచ్చారు. దాంతో అది ఉండలేక నాకు దానికి అడిక్ట్ అయిపోయి నెక్స్ట్ నన్ను మళ్ళా నెక్స్ట్ 5 days తర్వాత మళ్ళీ తీసుకుపోయారు. తీసుకుపోయి నన్ను వీడియోలు చేసినారు. నన్ను ఏ రకంగా శారీరకంగా ఎంత దోపిడీ అనో ఆ దోపిడీ చేసినారు. దోపిడీ చేసి నువ్వు బయట పోయి చెప్తే నీ వీడియోలు బయటికి సర్క్యులేట్ చేస్తాము, మీ అమ్మా నాన్నని చంపేస్తాము, మీరు లోకల్ కాదు, మిమ్మల్ని ఎవ్వడు కాపాడలేడు, పోలీస్ అంతా మా వాళ్ళే, ఇది మేం చెప్పిందే నడుస్తుంది చెప్పి వదిలిపెట్టాక అమ్మాయి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి రెగ్యులర్గా పోవడం స్టార్ట్ చేసింది. పోయినాక రాను ఏం చేసిండు వీళ్ళు, నువ్వే కాదు మేము ఏ అమ్మాయిని చూపడితే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి మా దగ్గరికి, మేము ఫలానా అమ్మాయిని టార్గెట్ చేస్తే ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి, తీసుకొని వస్తే నీకు డ్రగ్స్ ఇస్తాం, లేకుంటే నీకు డ్రగ్స్ ఇవ్వము, డ్రగ్స్ ఇవ్వకపోవడమే కాకుండా నేను ఈ విధంగా టార్చర్ చేస్తాం. ఈ ఒక్క అమ్మాయి చాలా మంది అమ్మాయిలు తీసుకుపోయింది. ఈ మొన్న వచ్చిన అమ్మాయిని తీసుకొచ్చి ప్రశ్నించిన తర్వాత ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. సార్ నేనే కాదు, ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు, నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు 9 మంది అమ్మాయిలు అని చెప్పి 9 మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. మనకు తెలిసి ఓన్లీ 9 మంది అమ్మాయిలే. ఇట్లా 100ల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్ తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం. దీనికి సపోర్ట్ ఎవరు? పోలీస్. బాగా చెప్తా పోలీసులను తీసుకొచ్చి పోడు. ఎఫ్ఐఆర్లో ఇలా మేం చెప్తున్నాం, పేరెంట్స్ చెప్తున్నారు ఆదిల్ అలియాస్ అజీజ్ అని. ఏ ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేర్లు ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ పేరు లేదు. బాజాప్త అమ్మాయిల పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు. ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే కామన్ అనుకుంటావు నువ్వు, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు. నీ ఇంట్లో నీ భార్య పిల్లలందరూ క్షేమంగా ఉండాలి, బాగుండాలి, ఉండాల్సిందే. కానీ పరాయి అమ్మాయిలు మాత్రం పోవాలి. ఇది మీ ప్రవర్తన, మీ పాలసీ ఇది. దీనికి కారణం ఎవరు? వీళ్ళు పోయిన వెంటనే ఒక్కరిని పట్టుకొస్తారు, పట్టుకురాగానే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ ఎవడో వస్తాడు, వాళ్ళని తీసుకొని వీళ్ళ ముందే తీసుకొని పోతాడు. వీళ్ళని మాత్రం పోలీసులను కూర్చోండి కౌన్సిలింగ్ చేస్తారు. ఏమని కౌన్సిలింగ్ చేస్తారంటే మీ అమ్మాయి మీకు వచ్చింది కదా, మీరు కంట్రోల్ చేసుకోండి,
ఇది నీతి సూత్రాలు చెప్తారు వాళ్ళు పోలీస్. కారణమైంది పాత బస్తీలో హోంగార్డ్ కాంచెలి ఉన్నత స్థాయి అధికారుల వరకు పోస్టింగ్లు కావాలంటే ఓవేసీ కనుసనలో జరగాలి. ఈ పోస్టింగ్ల కోసమే ఈ అకృత్యాలు, అరాచకాలు, దోపిడీ, దొంగతనాలు, మానభంగాలు, డ్రగ్స్, గంజాయి ఇవన్నీ దందలు నడుపుకోవడానికి, ఈ విధంగా అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు చేయడానికి వాళ్ళకు ఫ్రీగా ఉండాలంటే వాళ్ళకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రాంతంలో ఉండాలి. కాబట్టి అటువంటి లిస్టు తయారు చేసి ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కొమ్ముగాసి వాళ్ళను అధికారం ముఖ్యమంత్రులను కూడా బ్లాక్మెయిల్ చేసి అవసరం లేదు, సంకనకరానికి వీళ్ళు ఉన్నారు. వాళ్ళకు పోస్టులు ఇప్పించుకొని కొంతమంది పోలీస్ అధికారులకు అనేక వ్యాపారాల్లో భాగస్వామ్యం ఇచ్చి కమిషన్లు ఇచ్చి వాళ్ళ ఆర్థిక లావాదేవీల్లో సహకరించి ఆర్థికంగా పోలీస్ అధికారులు, పోలీస్ కానిస్టేబుల్తో సహా కొంతమంది వాళ్ళు ఆర్థికంగా బలపడే విధంగా చేసి వాళ్ళ అండతో ఇవాళ ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇది ఒక్కటి కాదండి, ఇది ఒక్కరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కాదు, ఇది వందల మంది అమ్మాయిలు వాళ్ళ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకుంటారు. వాళ్ళ వీడియోస్ అన్ని కూడా ఈ ఫాతనా కొడుకుల దగ్గర ఉన్నాయి. ఎవరు రక్షించాలి వాళ్ళని? వాళ్ళ అంటే హిందూ అమ్మాయిలను, పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలను ఈ విధంగా అరాచకాలకు, శారీరక దోపిడికి గురైనా కూడా ఇప్పుడు కూడా మాకు తుర్కోలో ఓట్లు కావాలి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి చూసే నాయకులు మీ బతుకు కాదు. ఆ బతుకది అవసరం లేదు మీకైతే. రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఇది రాను ఒక్క ఓల్డ్ సిటీ పశ్చిమ బెంగాల్ అమ్మాయిలకే పరిమితం కాదు. ఇది రేపు మీ ఇంటి దాకా వస్తుంది, మా ఇంటి దాకా వస్తుంది. అప్పుడు బాగా తెలుస్తుంది. ఒక్క అమ్మాయి పోయింది, ఇద్దరు అమ్మాయిలు వేరు. ఒక్క అమ్మాయికి జరిగినప్పుడే పోలీసులు యాక్షన్ తీసుకుంటే ఇవాళ మిగతా అమ్మాయిలు జరిగేది కాదు. ఇవాళ కొంతమంది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ నేను చాలా మందితోని మా ఉమామహేందర్ మాట్లాడితే, సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి సార్, మేము బయటికి రాలేము సార్, మా అమ్మాయికి జరిగింది వాస్తవమే, మేము బయటికి వస్తే మా రాష్ట్రం ఇది కాదు, మా ప్రాంతం ఇది కాదు, ఇలా బతకడానికి వచ్చినాం, వాళ్ళు వచ్చి చంపేస్తారు సార్, పోలీసుల దగ్గర పోతే పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది సార్, మా బతుకనేది సార్, మా అమ్మాయి జీవితం ఎట్లా ఖరాబ్ అయింది, మాకు ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి జీవితం ఎట్లా సార్? ఇది ఆవేదనగా, బాధగా అక్కడ ఉన్నటువంటి ఆ పశ్చిమ బెంగాల్ సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం ఇది. ఇవాళ జువెనైల్ హౌస్లో అమ్మాయి పరిస్థితి ఏంది అంటే కొట్టుకుంటుంది అమ్మాయి. ఇంట్లో పోతే పేరెంట్స్ కురుకుతుంది, అట్లా ఇంట్లో టీవీలో అలగొడుతుంది. మనకు తెలిసింది ఒక్క అమ్మాయి గురించే తెలుసు. ఒక్క అమ్మాయి ఏం చేస్తుందో తెలుసు, ఇద్దరు అమ్మాయిలు ఏం చేస్తుందో తెలుసు. ఇట్లా అమ్మాయి 9 మంది పేర్లు అమ్మాయి చెప్పిందంటే ఈ ఒక్క అమ్మాయికి 9 మంది పేర్లు తెలుసు అంటే ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు? మోడీ గారేమో నషా ముక్త్ భారత్ చేయాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. కానీ తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడంటే నషా యుక్త్ తెలంగాణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వేదికలకి ఉపన్యాసం అవసరం లేదు, కొడా జుట్టం దొరికితే ఇష్టపడతాం. నువ్వు దొరకబడతా కదా దొరకడానికి, నువ్వు దొరకబడితే దొరుకుతారు. దొరికితే ఇష్టపడడం అంటే వాళ్ళు వచ్చి నేను డ్రగ్స్ దందా చేస్తున్నా, అమ్మాయిని ఎత్తుకపోతున్నా అని చెప్తాడు. ఎవరొచ్చి ఇది వందల మంది అమ్మాయిల జీవితాలు సర్వనాశనమైనాయారా? ఇది మామూలు విషయం కాదు. వాళ్ళు చెప్తుంటే ఏడుస్తుంటే వాళ్ళు నేను వచ్చి నాకు వాళ్ళ పొద్దున వచ్చి నాకు చెప్తుంటే బాధ అనిపించింది. వాళ్ళ మీద కూడా ఏడుస్తున్నారు. కొన్ని కుటుంబాలు ఇక్కడి తిరిగి వెళ్ళిపోయినాయి వాపస్. మళ్ళీ తిరిగి పశ్చిమ బెంగాల్కి మళ్ళీ వెళ్ళిపోయినాయి కుటుంబాలు.
ఈ బాధ తట్టుకోలేక ఒక్క కుటుంబంలో అక్కను పట్టుకపోడు, పట్టుకపోయి అక్కని రాబేసి నెక్స్ట్ చిల్లం పట్టుకపోడు. ఒక్క అమ్మాయిని రాబేసి మొత్తం వీళ్ళందరినీ పట్టుకపోయి ఇలా వాళ్ళని శారీరకంగా ఎట్లా చేసినంటే ఇది మామూలుగా ఇది చెప్పడానికి చెప్పలేము కూడా. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా బయటికి చెప్పలేము కూడా. కాబట్టి దీని మీద ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం? ఇలాంటి చర్యలు తీసుకుంటే ప్రభుత్వం నేను 1-2 సంఘటనలు మాత్రమే మీకు చెప్పిన, 1-2 సంఘటనలు మాత్రమే. వందల సంఘటనలు. మీరు ఆ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో పోయి ఒక్కొక్కరు పోయి తెలియకుండా పోయి ఒక కుటుంబాన్ని కదిలిస్తే వాళ్ళు మీద వాడు ఏడుస్తారు. మా పిల్ల జీవితం ఖరాబ్ అయింది కానీ బయటికి చెప్పుకోలేము. 2 పేరెంట్స్ కూడా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేశారు. 2 పేరెంట్స్. కానీ 2-3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఒక 3-4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంతవరకు ఏ ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేసి ఏ ఒక్క వ్యక్తి మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సపోర్ట్ చేసే వ్యక్తులకు ఇంగిత జ్ఞానం ఉండాలి. పైసలు ముఖ్యం కాదు, మీ వ్యాపారాలు ముఖ్యం కాదు, మీ పోస్టింగ్ ముఖ్యం కాదు. కాబట్టి దీని మీద హైదరాబాద్లో చాలా మంచి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇంతకుముందు అనేక క్రిమినల్స్ విషయంలో చాలా ధైర్యంగా వాళ్ళను అన్ని అనగదొక్కినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు ఒక మంచి టీంను వేయండి. దీని మీద నిజాయితీ గల నిబద్ధతతో పనిచేసే ఒక అధికారులను టాస్క్ ఫోర్స్ లాంటి ఒక టీంను వేయండి. దానిలో ఈ మతానికి సంబంధించిన పెట్టాలి. దీన్ని మతం కోణంతో చూడొద్దు. ఇది అమ్మాయిల భవిష్యత్తుకు సంబంధించి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సంబంధించి అమ్మాయిలకు సంబంధించి, పశ్చిమ బెంగాల్లోని హిందూ అమ్మాయిలకు సంబంధించి, అక్కడ మమతా బెనర్జీ అక్కడ గది చేస్తున్నది. అక్కడ హిందూ అమ్మాయిలకు రక్షణ లేదు, హిందూ యువకులకు రక్షణ లేదు. పశ్చిమ బెంగాల్లో అక్కడ బంగ్లాదేశ్ వచ్చే ముస్లింస్ అక్కడ హిందూ అమ్మాయిలను, హిందూ యువకులను, హిందూ యువతను కూడా అరాచకాలకు గురి చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా బెంగాల్ నుంచి వలస వచ్చినటువంటి ఆ హిందూ అమ్మాయిలకు కూడా ఇక్కడో రక్షణ లేదు. కాబట్టి దీని మీద మంచి టీం వేయండి. ఫస్ట్ వెంటనే ఓవైసీ యొక్క ప్రభావితం లేకుండా, ఎంఐఎం పార్టీ నాయకుల యొక్క పైరవులు లేకుండా, రికమెండేషన్స్ లేకుండా పాత బస్తీలో పోలీస్ అధికారులు మొత్తమే షిఫ్టింగ్ జరగాలి. బదిలీ చేయండి, యుద్ధ ప్రాతిపదికన జరగనియండి. ఇది ఎవరి ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం లోను కావద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన హోంమంత్రి ఓవైసీ లెటర్ రాస్తే, ఓవైసీ ఫోన్ చేస్తే మీరు ఆయనకే కొమ్ము కాస్తారంటే ఇక మిమ్మల్ని సమాజం, హిందూ సమాజం క్షమించదు. మేము పాత బస్తీనే కొత్త బస్తీ చేద్దామనుకుంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా పూర్తి భాగ్యనగరాన్ని, సికింద్రాబాద్తో సహా మొత్తం పూర్తి భాగ్యనగరాన్ని పాత బస్తీ చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సింది ఓట్లు, వాళ్ళకి కావాల్సింది అధికారం, వాళ్ళకి కావాల్సింది పైసలు, వాళ్ళకి కావాల్సింది ప్రభుత్వం బాగుండాలి, వాళ్ళ సహకారంతో ప్రభుత్వం ఏర్పడాలి. మనకు కూడా పిల్లలు ఉంటారు, మన ఇంట్లో చిన్న పిల్లలు అంత మైనర్ అమ్మాయిలే, అందరు 16 సంవత్సరాల లోపమ్మాయిలు అందరూ కూడా.
దీని మీద వెంటనే ఒక టీం ఏర్పడేయాలి, నిజాయితీ గల మంచి ఆఫీసర్ టీం వేసి నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపి ఈ రాకెట్ ఎవరు నడుపుతున్నాడు, ఎంతమంది దీనిలో సభ్యులు, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, తెర వెనుక ఎవరున్నారు, దీనికి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఆ ఫాల్ట్ గాళ్లకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు, కానిస్టేబుల్తో సహా అందరూ, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది మాకెందుకులే, పిల్లల ప్రాణాలు మాకు ముఖ్యం కాదు, ఆ మైనర్ అమ్మాయిల లైఫ్ మాకు అవసరం లేదు, వాళ్ళు ఏననవని ఏమనయ్యని ఈ గుండాలు ఏం చేసినా మాకు అవసరం లేదు, మాకు ఓట్లు కావాలి, అధికారం కావాలి, పైసలు కావాలి, ఎంఏం పార్టీ సపోర్ట్ కావాలని మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రక్షక దళాలను ఏర్పడిస్తాం. మేము పాత బస్తీలో 100% రక్షక దళాలను ఏర్పడిస్తాం. ఈ రక్షక దళాలు నిరంతరం మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం పక్కా ఏర్పడిస్తాం. ఇప్పుడే రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు బయట మాట్లాడిన విషయం అదే, లేదు పాత బస్తీలో రక్షక దళాలు ఏర్పాటు చేద్దామని చెప్పి రామచంద్రరావు గారే నాకు సలహా ఇచ్చారు, చేద్దామని చెప్పి. మేము రక్షక దళాలు ఏర్పాటు చేస్తే యుద్ధం మీకు మాకు స్టార్ట్ అవుతుంది. ఇది శాంతి భద్రత సమస్య వస్తే దానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తే మేము వట్టిగా చేతులు మూడ్చుకొని కూర్చుంటే మీకు అవకాశం ఇస్తున్నాం. మేము మీకు అవకాశం ఇస్తున్నాం. నిష్పక్షపాతంగా విచారణ జరుపుకుంటున్నాం. ఆ క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకోమంటున్నాం. పోలీసులను కూడా యాక్షన్ తీసుకొని అందరిని అరెస్ట్ చేయమంటున్నాం. మీరు కనుక చేయకుంటే గోరక్షకు సంబంధించి ఏ విధంగా దళాలు, హిందూ వాహిని బజరంగ దళాలు వాళ్ళు హిందూ ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నారో పాత బస్తీతో సహా ఈ భాగ్యనగర్ లో రక్షక దళాలు మేము ఏర్పాటు చేస్తే మేము కూడా డ్రెస్ లేని పోలీసుగా మేము బాధ్యతను నిర్వహించు స్టార్ట్ చేస్తే అది శాంతి భద్రత సమస్యగా ఉత్తమమైతే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. నేనేదో ఆవేశంతో రాజకీయ కోతం చెప్తలేను, బాధతో చెప్తున్నా, ఆవేశంతో చెప్తున్నా. ఇవాళ ఒక్క అమ్మాయి కాదు, ఇద్దరు అమ్మాయిలు కాదు, 100 మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటెలిజెన్స్ ఏమైంది నీ ఇంటెలిజెన్స్? చీమ చిటుకుమంటే ఇంటెలిజెన్స్ నీకు రిపోర్ట్ ఇవ్వాలి. పొద్దున ఏం జరుగుతుంది, ఈ పార్టీ ఏం చేస్తుండు, ఆ పార్టీ ఏం చేస్తుందో చెప్పడానికి అన్ని ఇంటెలిజెన్స్. మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తిపాస్తులు సంపాదించుకో కానీ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ మంత్రి ఏం చేస్తుండు, ఆ మంత్రి ఏం చెప్పుకోవడానికి కానీ ఇంటెలిజెన్స్. ప్రజల రక్షణ గురించి ఇంటెలిజెన్స్ పనిచేయదా? వదిలిపెట్టారు పాత బస్తీని. చెప్పండి, మీరు వదిలేస్తామని చెప్పండి, మేము పట్టుకుంటాం పాత బస్తీని, మేము కాపాడుకుంటాం, ధైర్యం ఉన్నది. మొత్తం కాదు అని చెప్పండి, రాష్ట్ర ముఖ్యమని చెప్పండి, చాలా బాగా చెప్తా, మేము కాపాడుకుంటాం, కేంద్ర బలాన్ని రప్పిస్తాం పాత బస్తీకి. నువ్వు కాదని చెప్పు, ముఖ్యమంత్రి మొత్తం కాదని చెప్పు. నాతోని పాత బస్తీని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చేయమని చెప్పండి. పాత బస్తీలు కేంద్ర బలాలు పక్కా తీస్తాం హిందువులను కాపాడుకోవడం కోసం, బెంగాలీ హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం, బెంగాలీ హిందూ కుటుంబాలను కాపాడుకోవడం కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది. పాత బస్సులో కేంద్ర బలాలు పక్కా రప్పిస్తాం మేము, చట్టాన్ని లోబడి ఏ అవకాశం ఉన్నా కూడా. ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. నేను మళ్ళీ చెప్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ విషయాన్ని మీరు సీరియస్ తీసుకుంటారా తీసుకోరా? ఇది తప్పు అని మీరంటే మొత్తం ఆటలతో సహా ఇంకా బయటకు వస్తారండి. నేను మళ్ళీ చెప్తున్నా,
మీరు వెంటనే స్పందించకుంటే ఇదే పాత బస్తీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వం యొక్క మైనార్టీ సంతుష్టీకరణ విధానాలకు వ్యతిరేకంగా పాత బస్తీలో వేల మంది హిందూ యువకులతో రక్షక దళాలు ఏర్పడేసి భారీ ప్రదర్శన పాత బస్తీలో పక్కా చేస్తాం. ఇది దేనికోసం అంటే భారతీయ జనతా పార్టీ బ్యానర్ మీద కాదు, పక్క రక్షక దళాలు ఏర్పడేసి మేము కవాతు నిర్వహిస్తాం. పక్క 100% పాత బస్తీలో కవాతు నిర్వహిస్తాం. దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి, ఈ కుట్రలు కుతంత్రాలు చేసే ఫాల్ట్ నా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి, అరే మీకు పోలీస్ మీ వైపున్నా, ఈ ప్రభుత్వం మీ వైపున్నా, ఎంఏ పార్టీ మీ వైపున్నా, మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తీలో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం. ఇది జరిగి తీరుతుంది. ఆ అవకాశం మాకు ఇవ్వద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను. ఇది మామూలు సంఘటన కాదన్న. ఇది 2 days నుంచి వాళ్ళ బాధలు ఇని నాకు అసలు మైండ్ పనిచేస్తలేదు. అంత ఘోరమైన సంఘటన. వాళ్ళు చెప్పిన విషయాలు రాత్రి పడుకున్నా గుర్తొస్తున్నాయి, రాత్రి అంతా గుర్తొస్తున్నాయి. దీన్ని పట్టుకొని ఇదంతా కాదు అని చెప్పి, ఏం చెప్పొద్దు అని చెప్పి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే నేను వెంటనే పోతా, ఆ బెంగాల్ బస్సులో మొత్తం తిరుగుతా. నేను పాత బస్సులో తిరుగుడు స్టార్ట్ చేస్తే ఏం జరిగినా కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు చేయమంటున్నాం, మీరు చేయకుండా చేతులు ముట్టుకొని కూర్చుంటామేంది? మా హిందూ సమాజాన్ని రక్షించుకోవాలి, హిందువులను రక్షించుకోవాలి, హిందూ అమలను కాపాడుకోవాలి. మా బాధ్యత అది. వెంటనే విచారణ జరపాల్సిందిగా, రక్షించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పోలీసు వాళ్ళు ఎవరి లక్ష్యాన్ని ఎవరిస్తారన్నా? అందుకే తెలంగాణలో గో రక్షకుల చేతిలో ఆయుధాలు ఉండాలి, కానీ గో భక్షకుల చేతిలో ఆయుధాలు ఉంటున్నాయి. చార్మినార్ ఏరియాలో అంటే ఏరియా పేరు మళ్ళీ మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, ఆ కాలేజీల పేర్లు కానీ అమ్మాయిల పేర్లు కానీ దయచేసి వాళ్ళు చూపెట్టే ప్రయత్నం చేయకండి. అది వాళ్ళ జీవితాలకు సంబంధించిన విషయం కాబట్టి, బదనామితం కాబట్టి చెప్పలేకపోతే మీరు కూడా ఇవ్వట్లేదు, నేను కూడా చెప్పద్దు. వాళ్ళ పేరెంట్స్ మారుతారు, అవసరం పేరెంట్స్ మారుతారు. బాగా గట్టిగా చూస్తాం. ఒకసారి మళ్ళీ ఒకసారి రామచంద్రతో మాట్లాడి దీన్ని వదిలిపెట్టే పరిస్థితి, దీన్ని నేను ఫాలో అప్ చేస్తూ ఉంటుంది. దీన్ని నిరంతరం నేను ఫాలో అప్ చేస్తూనే ఉంటా. పోలీస్ అధికారులతో మారుతా, అందరితో మారుతా, నిరంతరం ఫాలో అప్ చేస్తుంటా. మేము సహనంగా ఉన్నాం. ఆ సహనాన్ని పిరికితనంగా భావించొద్దని మాత్రం చెప్తున్నాను. తప్పకుండా అందరితో మారుతా, డీజీ గారితో మారుతా, సిపి గారితో మారుతా. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడున్న పోలీస్ అధికారులకు చెప్తున్నా, మీరు పోయి అక్కడ మళ్ళీ వీళ్ళని బెదిరించే ప్రయత్నం చేస్తే నీ పోలీసుని నేనే వేస్తా. నీ స్టేషన్లకు వచ్చి నీ చైర్ ముందు నేనే కూర్చుంటా. ఆడికే డీజీపీ గారు రావాలి, ఆడికే సిపి గారు కూడా రావాలి. నీ ఓవేసేస్తే నీ ఓవేసి రమ్మని మన అయ్యం కూడా రమ్మంటామంటే ఆడికి వచ్చి కూర్చుంటా. నేను అన్ని దీనిలో ఇన్కమ్ పోయేటోడు కాదు. నేను దీనిలో హోమ్ మినిస్టర్ అనేది పక్క పెట్టి పోలీసులు కూడా వస్తాను. నేను మళ్ళీ వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తే, వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తే, విచారణ పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తే, అమ్మాయి ఇంకా జూనియర్ హౌస్లో ఉందని ఇంకా 4 days ఇప్పటికి 5 days ఇప్పటికి. ఇది లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నేరుగా ఇన్వాల్వ్ కారాదు. ఈ విషయంలో కాదు, ఏ విషయంలో అయినా లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా కూడా దానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది.
రాష్ట్రపతి కోరినప్పుడల్లా ఏ ఇష్యూ అయినా కూడా यहाँ पे आए इसलिए कि हमारे बच्चे के साथ ऐसा हो रहा। ओल्ड सिटी पे ऐसा ये चल रहा कि कुछ मुस्लिम बच्चे हम हिंदू बच्चियों को लेके जाके ब्रेन वॉश कर रहा, उसको नशा करा रहे, कुछ तो भी नशा करके उसको माइंड में ऐसा डाल दे रहे, मम्मी पापा सब दुश्मन बन जा रहे। तो ये सब ऐसा नहीं होना बोल के सर हम लोग गाँव चले जा रहे थे। तो गाँव से कुछ हमारा लीडर वहाँ पे बीजेपी लीडर फ़ोन करा, सर को फ़ोन करके बोला कुछ देखो हेल्प करो। तो इसलिए हम सर के पास आया, सर हमारा हेल्प करेंगे बोल के। तो हमारा बच्चे के साथ हो रहा, दूसरे बच्चे के साथ नहीं होना बोल के ऐसा कर रहे। ऐसा बच्चे को लेके जा रहे, बुला के लेके रात भर लेके जा रहे, लेके जाकर सब गांजा खुद से भी नाशा करा रहे, ड्रग्स दिला रहे, घर पे छोड़ फिर रात को नेक्स्ट डे घर पे छोड़ के जा रहे। हम लोग को मालूम ही नहीं पड़ा कहाँ जा रहा, किधर जा रहा। पुलिस में भी कंप्लेन करा, कुछ भी नहीं हो रहा, इशू नहीं हो रहा। तो हम लोग थक गए थे, गाँव चले जा रहे थे। ऐसा करते होते बार बार ऐसा हम लोगों का बच्चे का ऐसा साथ हो रहा। ऐसा 10-12 बच्चे ऐसा है। तो हम लोग सामने आया, दूसरे बच्चे का पेरेंट्स नहीं आया। हम लोग क्या करेंगे, गांव चले जा रहे थे। तो वहाँ पे कुछ लीडर्स, हमारा लीडर्स बोले बीजेपी लीडर्स, तो हम बात करेंगे उधर जा गए तो काम होता। तो इसलिए सर के पास आया, सर हेल्प करेंगे बोल के बोले। ఆయన భయపడి బెంగాల్ వెళ్ళిపోయాను. అట్లా జరుగుతుందని చెప్తే మొన్న ఉమామేదర్తో మాట్లాడిన తర్వాత పోలీసులు వెనక అప్పుడు ఈ విషయం బయటపడ్డది. ఆయన వెళ్ళిపోయాడు, భయానికి వెళ్ళిపోయాడు. ఇడుంటే చంపేస్తామని చెప్తే వాళ్ళ బిడ్డను చంపేస్తామంటే బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు. 1 month అయిపోయి అంతేనా, 1 month అయిపోయి రాత్రి వచ్చింది, నిన్న సాయంత్రం వచ్చింది ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి ద్వారానే వీళ్ళందరూ తీసుకుపోతున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన వీళ్ళ అమ్మాయిది. हमारा बच्ची को हॉस्पिटल लेके जा रहे थे, वो घर से भाग जा रहे बोल के, तो माइंड कुछ खराब है बोल के हम हॉस्पिटल लेके जाने के लिए सोचे। हॉस्पिटल लेके जा रहे थे, एक बच्चा गाड़ी लेके ठहरा, हमारा सामने से उठा के लेके जा रहे थे। तो हम पुलिस कंप्लेंट करे, वो बच्चा को पकड़ लिए। और हमारा बच्ची तो ऐसा रात में चले जाते, 2 दिन 3 दिन बाद आते घर में, वो पता नहीं चल रहा कहाँ से क्या कर रहे नहीं कर रहे, क्या नशा दिला रहे क्या कर रहे। हम लोग बहुत से पुलिस स्टेशन में गए, कंप्लेंट दिए, कोई कुछ नहीं हुआ। तो इसलिए सब कहने आए ज़रा हमारा हेल्प करो बोल के। ये सब हमारा हेल्प कर रहे और तुम्हारा साथ और नहीं हो रहा और नहीं होने देंगे बोल के, हमारा बच्ची को सेफ्टी करके रखेंगे बोल के बोले। కేరళ ఫైల్స్ సినిమాలో ఎలాంటి దారుణాలు జరిగినాయో ఇవాళ హైదరాబాద్ ఫైల్స్ సినిమా తీసేంత స్థాయిలో ఇవాళ దారుణాలు ఇలా చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. పాత బస్తీలో కొన్ని స్కూల్స్ను, ముఖ్యంగా హిందువుల యొక్క స్కూల్స్, హిందూ అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ కాలేజ్ టార్గెట్ చేసుకొని ఒక డ్రగ్స్ మూట, ముస్లిం యువకులకు సంబంధించి ఒక డ్రగ్స్ మూట 14, 15, 16 సంవత్సరాల యొక్క మైనర్ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నటువంటి దారుణ సంఘటనలు ఇవాళ ఈ చార్మినార్ ప్రాంతంలో జరుగుతున్నాయి. ముస్లిం అమ్మాయిలు ఎక్కువగా చదివే స్కూల్స్ టార్గెట్ కాదు, వాళ్ళంతా ప్రశాంతంగా చదువుకుంటున్నారు. వాళ్ళు చదువుకోవాలి, మాకు ఇబ్బంది జరిగిందల్లా. కానీ ఎక్కడైతే హిందువుల యొక్క స్కూల్స్ ఉన్నాయో, హిందూ అమ్మాయిలు ఎక్కువగా ఉన్న స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు. ట్రాప్ చేసి అమ్మాయిని ఒక ఫంక్షన్ పేరు మీద పిలిపించి, ఒక ముస్లిం అమ్మాయి బర్త్డే అని పిలిపించి తక్కువ డోస్తో డ్రగ్స్ తో కూడా చాక్లెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇది మెల్లమెల్లగా అమ్మాయికి ఆ డ్రగ్స్ డోసు పెంచి అలవాటు చేసి ఆ అమ్మాయిని దాదాపు 6 రోజుల పాటు ఎత్తుకపోయారు. అమ్మాయిని 6 days ఎత్తుకపోయి అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అదే అమ్మాయిని లోపరుచుకొని డ్రగ్స్ ఇచ్చి నగ్నంగా వీడియోలు తీయడము, శారీరక దోపిడీ చేయడము. మీరు బయటికి పోయి ఏమన్నా చెప్తే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, మీ అమ్మా నాన్నను చంపేస్తాం. 6 days తర్వాత ఆ అమ్మాయిని మళ్ళా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర వదిలిపెట్టారు. కాలనీ వాసులు అందరూ కూడా ఏం జరిగింది ఏందని వాళ్ళ పేరెంట్స్ ప్రశ్నిస్తే ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి దాదాపు 9 మంది అమ్మాయిల పేరు చెప్పింది. ఇది నా ఒక్కదానికి సంబంధించిన ఇష్యూ కాదు, నేను చూసినప్పుడే నాకు తెలిసే దాదాపు 9 మంది అమ్మాయిలు అని చెప్పి 9 మంది అమ్మాయిల పేర్లు చెప్పింది. ఇట్లా 100ల మంది అమ్మాయిలు ఇవాళ అమ్మాయిలను ఈ రాకెట్
తీసుకుపోయి అన్ని రకాలుగా వాడుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీనికి సపోర్ట్ ఎవరు? పోలీస్. ఏ ఎఫ్ఐఆర్ లో కూడా వాళ్ళ పేర్లు అలీ ఆదిల్ అలియాస్ అజీజ్ అని చెప్పి ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్ పేరు లేదు. భాజపా అమ్మాయిల పేర్లు చెప్తున్నారు కానీ ఎఫ్ఐఆర్ లో ఏ ఒక్క వ్యక్తి పేరు లేదు. ఇన్ని సంఘటనలు జరిగితే ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ క్లోజ్ చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు. ఒక్కరి మీద యాక్షన్ లేదు, ఒక్కరిని అరెస్ట్ చేయలే. ఒక పోలీస్ అధికారి అంటాడు ఇది కామన్, నీ ఇంట్లో నీ బిడ్డకో నీ చెల్లెకో అయితే నీ కామన్ అనుకుంటావు, కానీ పరాయి అమ్మాయిలు మాత్రం పోవాలి. ఇది మీ ప్రవర్తన, మీ పాలసీ. ఇది దీనికి కారణం ఎవరు? వీళ్ళు పోయిన వెంటనే ఒక్కరిని పట్టుకొస్తారు. పట్టుకురాగానే ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ ఎవడో వస్తాడు, వాళ్ళని తీసుకొని వీళ్ళ ముందే తీసుకొని పోతాడు. వాళ్ళ అండతో ఇవాళ ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయి. ఇవాళ ఇది ఒక్కటి కాదనేది, ఒక్కరు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కాదు, ఇది వందల మంది అమ్మాయిలు వాళ్ళ డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలు మొత్తం సర్వనాశనం చేసుకుంటారు. వాళ్ళ వీడియోస్ అన్ని కూడా ఈ ఫాతనా కొడుకుల దగ్గర ఉన్నాయి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను, మీరు ఒక మంచి టాస్క్ ఫోర్స్ లాంటి ఒక టీంను వేయండి. ఓవైసీ యొక్క ప్రభావితం లేకుండా, ఎంఐఎం పార్టీ నాయకుల యొక్క పైరవులు లేకుండా, రికమెండేషన్స్ లేకుండా పాత బస్తులో పోలీస్ అధికారులు మొత్తమే షిఫ్టింగ్ జరగాలి. బదిలీ చేయండి, యుద్ధ ప్రాతిపదికన జరగనియండి. ఇది ఎవరి ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం లోను కావద్దు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన హోంమంత్రి ఈ రాకెట్ ఎవరు నడుపుతున్నాడు, ఎంతమంది దీనిలో సభ్యులు, దీనికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, తెర వెనుక ఎవరున్నారు, దీనికి సపోర్ట్ చేసి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఆ ఫాల్తు గాళ్లకు సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు, వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇది మాకెందుకులే, ఆ మైనర్ అమ్మాయిల లైఫ్ మాకు అవసరం లేదు, వాళ్ళు ఏనని ఏమనయ్యని ఈ గుండాలు ఏం చేసినా మాకు అవసరం లేదు, మాకు ఓట్లు కావాలి, అధికారం కావాలి, పైసలు కావాలి, ఎంఐఎం పార్టీ సపోర్ట్ కావాలని మీరు అనుకుంటే భారతీయ జనతా పార్టీ రక్షక దళాలను ఏర్పాటు చేస్తాం. మేము ఈ రక్షక దళాలు నిరంతరం మా హిందూ అమ్మాయిలను కాపాడుకోవడం కోసం పక్కా ఏర్పాటు చేస్తాం. మేము కవాతును వేస్తాం, పక్కా 100% పాత బస్తులో కవాతును వేస్తాం. దాని ద్వారా అక్కడ ఉన్న హిందూ సమాజంలో ఒక భరోసా కల్పించడానికి, ఈ కుతంత్రాలు చేసే ఫాల్తనా కొడుకులకు ఒక హెచ్చరిక జారీ చేయడానికి, అరే మీకు పోలీస్ మీ వైపున్నా, ఈ ప్రభుత్వం మీ వైపున్నా, ఎంఏ పార్టీ మీ వైపున్నా, మేము మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి, హిందూ సమాజాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేయడానికి పక్కా పాత బస్తులో హిందూ యువకులు అందరూ కూడా కవాతు పక్కా నిర్వహిస్తాం. ఇది జరిగి తీరుతుంది. ఆ అవకాశం మాకు ఇయ్యొద్దని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను. వందల మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటెలిజెన్స్ అయింది, నాతోని పాత బస్తిని కాపాడడం కాదు అని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా చేయమని చెప్పండి. బెంగాలీ హిందూ అమ్మాయిలను కాపాడడం కోసం, బెంగాలీ హిందూ కుటుంబాలను కాపాడడం కోసం ఇలా అమిత్ షా గారితో మాట్లాడతాం. కేంద్ర ప్రభుత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది. పాత బస్సులో కేంద్ర బలగాలను పక్కా రప్పిస్తాం మేము.